9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్య యోగః. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము. రాజు అంటే అందరికీ పెద్దవాడు, ఉన్నతుడు, గొప్పవాడు. రాజవిద్య అంటే అన్ని విద్యలలోకి శ్రేష్టమైనది. గుహ్యము అంటే రహస్యమైనది. రాజగుహ్యము అంటే అన్నిటికంటే రహస్యమైనది. రహస్యము అంటే ఒక్కడికే తెలిసింది, మరొకడికి తెలియనిది. ఆ రహస్యము తెలిసిన వాడు మరొకడుకు చెప్పనంత వరకు అది రహస్యమే. అంటే అది వాడి దగ్గర ఉన్నా లేనట్టే. అలాగే ఈ ఆత్మజ్ఞానం అనే విద్య కూడా అందరికీ తెలుసు, కానీ ఎవరూ ఆచరించరు, ఆచరించడానికి ప్రయత్నించరు. అందరికీ చెబుతారు, కానీ ఎవరూ ఆచరణలో పెట్టరు. అందుకే రహస్యముగా ఉంచమన్నారు. అంటే ఇది అందరికీ ఉపదేశించే విద్య కాదు, కేవలం ఆచరించదగ్గ వారికే ఉపదేశించదగ్గది. అందుకే దీనిని రాజవిద్య రాజగుహ్య యోగము అని అన్నారు. సగుణోపాసన చేసి క్రమక్రమంగా నిర్గుణోపాసన వైపు మల్లడమే ఆత్మజ్ఞానము కలగడం. భక్తి యోగమును ఆచరిస్తూ ఆత్మను గురించిన జ్ఞానమును పొందడము. దానిని రాజవిద్య అని, అత్యంత గుహ్యమైనదని చెబుతున్నాడు పరమాత్మ. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. అసూయలేని ఓ అర్జున, దేనిని తెలుసుకుంటే మానవుడు సమస్త అశుభములు అంటే దుఃఖముల నుండి విముక్తి పొందుతాడో అటువంటి గొప్పదైన రహస్యమైన విజ్ఞాన సహితమైన అంటే అనుభవ జ్ఞానము కలిగిన జ్ఞానమును నేను నీకు బోధిస్తున్నాను. ఇక్కడ పరమాత్మ అర్జునుడిని అనసూయవే అని సంబోధించాడు. అంటే ఈ విద్యను తెలుసుకునే వాడికి అసూయ ద్వేషము ఉండకూడదు. తమలో ఇతరుల పట్ల అసూయ ద్వేషము ఉన్నాయో లేవో అని ముందు తమకు తాము విచారణ చేసుకోవాలి. యోగము అభ్యాసించే వాడికి అసూయ వేరు పురుగు వంటిది. మనకంటే ఎదుటివాడు ఉన్నతంగా ఉన్నాడు అని భావించడమే అసూయ. ఈ అసూయ అనే వేరు పురుగు మనసులో ప్రవేశిస్తే అది దినదిన ప్రవర్ధమానమై యోగి ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. పండితులలో, జ్ఞానులలో, బాగా చదువుకున్న వారిలో ఈ అసూయ ఎక్కువగా ఉంటుంది. అన్నీ నాకే తెలుసు, ఎదుటివాడికి ఏమీ తెలియదు అనే అహంకారం కూడా ఉంటుంది. తనకన్నా తెలిసినవాడు గొప్పవాడు తారసపడితే వాడి మీద అసూయ పెరుగుతుంది, అది ద్వేషంగా మారుతుంది. కాబట్టి అసూయను విడిచిపెట్టాలి అన్నాడు పరమాత్మ. ఎంతో సాధన చేసి ఉన్నత పదమునకు వెళ్ళిన వారు కూడా ఈ అసూయ బారిన పడితే సర్వనాశనం అవుతారు. ఎక్కువగా ఇది పండితులలో ఉంటుంది. ఒకరంటే ఒకరికి పడదు, పరోక్షంగా నిందించుకుంటూ ఉంటారు. ఇటువంటి వారు ఎన్నటికీ బాగుపడరు. బ్రహ్మ విద్యకు ఇది అవరోధము. ఈ జ్ఞానమునకు కొన్ని లక్షణాలు చెప్పాడు కృష్ణుడు. దీనిని రాజవిద్య అంటారు. అంటే ఈ విద్య అన్నిటికంటే గొప్పది. ఈ విద్య అత్యంత రహస్యమైనది. ఈ విద్య కేవలం జ్ఞానాన్నే కాదు, ఎలా ఆచరించాలో కూడా తెలియచేస్తుంది. అంటే అనుభవ జ్ఞానము కూడా కలిగిస్తుంది. ఈ విద్య నేర్చుకున్నందువలన ఫలితం సమస్త అశుభాల నుండి విముక్తి కలుగుతుంది. ఇదివరకు అధ్యాయంలో చెప్పినట్టు ఈ విద్యలో జ్ఞానము విజ్ఞానము రెండూ ఇమిడి ఉన్నాయి. జ్ఞానము అంటే శాస్త్రములు వేదములు అభ్యసించినందువలన కలిగిన జ్ఞానము. విజ్ఞానము అంటే ఆ జ్ఞానమును ఆచరణలో పెట్టడం. ఈ రెండూ ఈ విద్యలో ఉన్నాయి అని పరమాత్మ అంటున్నాడు. ఈ యోగము అభ్యసించినందువలన జనన మరణ చక్రము నుండి విముక్తి పొందడము, పునర్జన్మ దుఃఖాలయము అని కిందటి అధ్యాయంలో వివరించారు. ఆ దుఃఖాలయము నుండి బయటపడేస్తుంది ఈ విద్య. ఈ శ్లోకంలో అశుభములు అనే పదం వాడాడు. జీవితంలో అశుభాలు అంటే దుఃఖాలు అని అర్థము. పుట్టుక, పెరగడము, భార్య, పిల్లలు, సంసారములో కష్టాలు, రోగాలు, ముసలితనము, మరణము ఇవన్నీ మానవుని జీవితంలో అశుభాలని అంటే కష్టాలని తెచ్చిపెట్టేవే.
ఇవే కాకుండా మానసిక వ్యధలు కూడా మానవునికి అంతులేని దుఃఖాన్ని, అశుభాన్ని కలుగజేస్తాయి. ఇంకా శుభం అంటే ఏమిటంటే పునర్జన్మ లేకపోవడం. ఈ రాజవిద్య నేర్చుకుంటే పునర్జన్మ ఉండదు అని చెప్పాడు కృష్ణుడు. అశుభాన్ని ఎవరూ కోరుకోరు కదా, అందుకని శుభప్రదమైన ఈ రాజవిద్యను అభ్యాసం చేయమని బోధిస్తున్నాడు కృష్ణుడు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ రాజవిద్య గుహ్యమైన విద్య, అత్యంత పవిత్రమైనది, ఉత్తమమైనది. ఈ విద్యను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఇది ధర్మయుక్తమైనది. ఈ విద్యను అనుష్ఠానము చేయడానికి చాలా వీలైనది, సులభమైనది. ఈ విద్య ఈరోజు ఉండి రేపు ఉండకుండా పోయేది కాదు, ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతమైనది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ రాజవిద్య యొక్క లక్షణాల గురించి వివరిస్తున్నాడు. ఓ అర్జున, ఈ విద్య అన్ని విద్యల కంటే గొప్పది, అన్ని విద్యల కంటే రహస్యమైనది. పరమాత్మ యొక్క నిర్గుణ సగుణ తత్వము గురించి తెలిపే జ్ఞానము. అందరికీ ఉపదేశింపరానిది, కేవలము శ్రద్ధ ఉన్న వారికే ఉపదేశింపతగిన రహస్య జ్ఞానం. చక్కగా అభ్యాసము చేస్తే తగిన ఫలితములను ఇచ్చేది, ధర్మయుక్తమైనది, అందరూ సాధన చేయతగ్గది. అభ్యాసము నిరంతర సాధన చేస్తే అత్యంత సులువైనది, నాశనము లేనిది, శాశ్వతమైనది అయిన ఈ విద్యను నీకు ఉపదేశిస్తాను. ఈ లోకంలో ఎన్నో విద్యలు ఉన్నాయి. అవి ఏవీ మానవుని జనన మరణ చక్రము నుండి బయటపడవేయవు. ఆ శక్తి ఒక బ్రహ్మ విద్యకే ఉంది. అందుకే దీనిని విద్యలలోకెల్లా శ్రేష్టమైనది అని అన్నారు. పైగా ఈ విద్య పరమాత్మ గురించి చెబుతుంది కాబట్టి ఇది అతి పవిత్రమైనది. ఈ విద్య ప్రత్యక్షావగమం అంటే ఈ విద్యను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. అంటే ఎప్పటి అనుభవము అప్పుడే కలుగుతుంది. ఎంతవరకు చేస్తే అంతవరకు ఫలితము, మనశ్శాంతి, పరమశాంతి రూపంలో వెంటనే లభిస్తుంది. ఈ విద్య ధర్మమ్యము అంటే ధర్మయుక్తమైనది, వేద ప్రమాణము కలది. పూర్వపు మహారుషులు తాము నేర్చుకొని అభ్యసించి ఆచరించి చూపించినది. అంటే టైం టెస్టెడ్ అన్నమాట. ఈ విద్య కర్తుం సుసుఖం అని కూడా అన్నారు. అంటే ఈ విద్యను సుఖంగా, సులభంగా, తేలికగా అభ్యసించవచ్చు. అందరికీ లభ్యమవుతుంది. ఏమాత్రము ధనము అక్కరలేదు, ఎక్కడికి పోనక్కర్లేదు, అందరికీ అందుబాటులో ఉంటుంది. కాకపోతే నిరంతర అభ్యాసము, శ్రద్ధ, భక్తి, ఏకాగ్రత కావాలి. ఈ విద్యను అభ్యసించడం వలన కలిగే ఫలితం అంటే సుఖము, శాంతి ఈరోజు రేపు ఉండి రేపు పోయేవి కాదు, నిరంతరము నిలిచి ఉండేవి, నాశనము లేనివి, అవ్యయము అని అన్నాడు కృష్ణుడు. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఓ పరంతప, అర్జున, అన్నిటికన్నా గుహ్యమైన ఈ రాజవిద్య యందు శ్రద్ధ, భక్తి, అభ్యాసము, ఆచరణ లేనివారు పరమాత్మను పొందలేరు. అంతేకాకుండా మృత్యువుతో సమానమైన ఈ సంసారమనే దుఃఖసాగరములోనే మునిగి తేలుతుంటారు. ఎల్లప్పుడూ సంసార మీదనే ఆసక్తి కలిగి ఉంటారు. అర్జున, ఈ ఉత్తమమైన గుహ్యమైన విద్యను అభ్యసించేవారు ముందుగా ధర్మ మార్గములో నమ్మకము, విశ్వాసము కలిగి ఉండాలి. ఈ విద్య మీద శ్రద్ధ, భక్తి లేనివారు ఈ విద్యను అభ్యసించడానికి అర్హులు కారు. పట్టుబట్టి అభ్యసించాలన్నా అభ్యసించలేరు. అటువంటి వారికి పరమపదము ఎన్నటికీ లభించదు. వారు మృత్యువుతో సమానమైన ఈ సంసారము మీదనే ఎక్కువ శక్తి కలిగి ఉంటారు. జన్మ మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. మనం ఇదివరకే చెప్పుకున్నాము, మనం ఏ పని చేస్తున్నా శ్రద్ధ, భక్తి, చేసే పని మీద నమ్మకము ముఖ్యము. ఏ పని కానీ శ్రద్ధతో చేస్తే ఆ పని చక్కటి ఫలితం ఇస్తుంది. అశ్రద్ధతో చేస్తే ఏ పని చేసినా అది ఫలించదు. చేసే పని మీదనే కాదు, భగవంతుని మీద కూడా శ్రద్ధ, భక్తి, నమ్మకం ఉండాలి. బ్రహ్మజ్ఞానము సంపాదించడంలో శ్రద్ధ కనపరచాలి. కాబట్టి పరమాత్మ ఈ శ్లోకంలో అశ్రద్ధ పనికిరాదు అని పలికాడు. దానికి తోడు చేసే పని ధర్మంగా ఉండాలి, ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలి. మేలు చేయకపోయినా ఇబ్బంది లేదు, కీడు మాత్రం చేయకూడదు. అదే సామాజిక ధర్మము. ఆ ధర్మము అందరూ అనుసరించాలి. బ్రహ్మజ్ఞానము పొందకపోతే కలిగే నష్టము కూడా వివరించాడు పరమాత్మ.
అటువంటి వారు మృత్యువుతో సమానమైన ఈ సంసారంలో పడి కొట్టుకుంటారు. పైకి సంసారము సుఖప్రదంగా కనిపించినా ఇది దుఃఖాలయము. పుట్టినప్పటి నుండి చచ్చేదాకా అన్నీ దుఃఖాలే, కష్టాలే. నేను సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నాను అని గుండెల మీద చెయ్యి వేసుకొని మనస్ఫూర్తిగా చెప్పగలిగిన మానవులు ఈ లోకంలో చాలా కొద్దిమందే ఉంటారు. మానవునికి అన్నిటికంటే భయంకరమైనది, తప్పించుకోలేనిది మృత్యువు. అందుకే ఈ సంసారాన్ని మృత్యువుతో సమానము. ఇటువంటి మృత్యువుతో సమానమైన సంసారంలో మరలా మరలా పడుతున్నాడు మానవుడు. ఈ సంసారం నుండి విముక్తి కావాలంటే బ్రహ్మజ్ఞానము సంపాదించడమే మార్గము అని అన్నాడు కృష్ణుడు.